రైట్ సూరజ్, ఒక వేదిక పైనేమో తెలంగాణ చాలా గొప్పగా ఉంది, చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నామని అదే సీఎం మాట్లాడతారు. మరో వేదిక పైనేమో ఇలా అంటే దివాలా తీసింది, అప్పు పుట్టట్లేదు అంటూ. అంటే ఒకటే నాయకుడు, ఒకే ముఖ్యమంత్రి రకరకాలుగా ప్రకటనలు, ఒక వేదిక పైన ఒక ప్రకటన, ఒక వేదిక పైన ఒక ప్రకటన. అంటే ఇంత పరస్పరమైనటువంటి విరుద్ధ వైఖరులు కూడా ఎట్లా గమనించాల్సినటువంటి అవసరం ఉంది? రాజేష్, ఒక ముఖ్యమంత్రిలో పరస్పర విరుద్ధ భావజాలం అని కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానం తీసుకుంటే కూడా పరస్పర విరుద్ధ భావజాలంగానే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టుగా అప్పు దొరుకుతలేదని అనుకుందాం, కాసేపు అనుకుంటే కనుక మరి నిన్నటికి నిన్న 3,04,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టినట్టు? కర్ణాటక రాష్ట్రము 4,09,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ రూపొందించింది, పక్క రాష్ట్రము. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 3,22,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ రూపొందించింది. ఇప్పుడు పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్లు ఆ రెండు పక్క రాష్ట్రాలు ఏవైతే బడ్జెట్ 3 లక్షలు దాటించాయి, 4 లక్షలు దాటించాయనే తాపత్రయంలో మరి పాలకులు ఇక్కడ కూడా 3,04,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టినట్టు? దీని మర్మం ఏంటి? ఈ 3,04,000 కోట్ల రూపాయల్లో ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెస్తామో, ఎక్కడెక్కడి నుంచి అప్పులు తెస్తామో, దీంట్లో రెవెన్యూ రాబడి ఎంత, దీంట్లో ఖర్చు ఎంత అని మొత్తంగా పేర్కొన్నారు కదా. మరి వీటన్నిటిని ఎట్లా అచీవ్ కాబోతున్నారు? ఇందులో 74,000 కోట్ల రూపాయల అప్పు తెస్తామన్నారు. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం ద్వారా కూడా ఒక 31,000 కోట్ల రూపాయలు తెస్తామని చెప్పేసి కూడా దీనిలో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక కేంద్ర ప్రాయోజిత పథకాలు లేదా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఉన్నాయో వాటిని కూడా గత అనుభవాలకు భిన్నంగా మరొక 1,000 కోట్లు పెంచుకున్నారంటే 22,000-23,000 కోట్లు అక్కడి నుంచి వస్తాయని చెప్పారు. అంటే గత బడ్జెట్ చూసుకుంటే కనుక 2024-25 ఆర్థిక సంవత్సరంలో వేసుకున్న అంచనాలను పూర్తిగా బురుడి కొట్టించినా కానీ ఈసారి కూడా అవే అంచనాలతో ప్రభుత్వం పోవడం పరస్పర విరుద్ధ వైఖరికి ఉదంతంగా కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. భూముల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ రూపంలో కూడా ఎలాంటి సొమ్ములు తెచ్చుకోలేకపోయింది. దాదాపుగా 50% కూడా అంటే 9,000 కోట్ల రూపాయలు కూడా తెచ్చుకోలేని దుస్థితి. మళ్ళీ అదే విధానాలను అవలంబించి ఒక దిక్కుమాలను ఆధారపడే విధానాన్ని అవలంబించి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదు అన్న విశ్లేషణలు కూడా ఆర్థిక రంగంలో వినిపిస్తున్నాయి. రాజేష్.